హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు ద టెక్నోస్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి iQoo Neo 7 అయితే అఫీషియల్గా అమెజాన్లో అయితే సేల్కి అయితే వస్తుంది. ఇప్పటివరకు iQoo Neo 7 స్పెసిఫికేషన్స్ అయితే మనకు తెలుసు, కానీ ప్రైస్ అయితే తెలియదు అనమాట. సో ఇప్పుడే జస్ట్ అమెజాన్లో iQoo Neo 7 ప్రైస్ అయితే అనౌన్స్ చేశారు. సో ఈరోజు వీడియోలో ఈ ఫోన్ స్పెక్స్ ఏంటి, అసలు వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఈ ఫోన్ కొనొచ్చా లేదా, iQoo Neo 6 తోటి కంపేర్ చేస్తే iQoo Neo 7 బెటరా లేదా, అండ్ ఈ బడ్జెట్లో ఈ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఇట్లాంటి విషయాలన్నీ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ స్పెక్స్ చూసామంటే ఫస్ట్ మనం బిల్డ్ అండ్ డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. డిజైన్ ఇది మీకు టిపికల్ iQoo ఫోన్స్ ఎట్లా ఉంటాయి అట్లానే ఉంది. iQoo Neo 6 ఉంది కదా, సేమ్ అట్లానే ఉంది, కొద్దిగా రంగులు అయితే మార్చారు అంతే. అండ్ ఇది మీకు టోటల్ మొత్తం కూడా మీకు ప్లాస్టిక్ బాడీ అనమాట. సో బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం మీకు అంత ప్రీమియం అయితే ఉండదు, మొత్తం కూడా మీకు పాలికార్బోనేట్ బాడీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీని మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసరికి 1300 నిట్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ వచ్చేసరికి ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్. iQoo ఫోన్స్ అన్ని కూడా దాదాపు గేమింగ్ ఓరియంటెడ్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్. సో దాదాపు iQoo Neo సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా గేమింగ్ ఓరియంటెడ్ గా తీసుకొస్తా ఉంటారు. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 8200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. LPDDR5 RAM తోడు వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తోడు వస్తుంది. ఇది మీకు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ఆ ప్రైస్ లో దీనిలో మీరు 90 FPS గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. Dimensity 8200 ప్రాసెసర్ అనేది పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్స్ కూడా మీకు బాగానే రెండర్ చేస్తుంది. సో గేమింగ్ ఎవరికైతే 30,000 రూపీస్లో ఒక ఫోన్ కావాలి, అది కూడా 90 FPS గేమింగ్ మీరు ఆడుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి iQoo Neo 7 క్లియర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇక మిగతా స్పెక్స్లోకి వెళ్ళిపోయామంటే కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్లో మీకు యూజ్ అయ్యేది ఓన్లీ సింగిల్ కెమెరా మాత్రం యూజ్ అవుతుంది. ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. అండ్ మిగిలిన రెండు కెమెరాస్ వచ్చేసరికి పేరుకే అవి కెమెరాస్, అవి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సో ఈ మధ్య అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఇంతకుముందు బడ్జెట్ ఫోన్స్లో 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో 30,000 రూపాయల ఫోన్స్లో కూడా 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇస్తున్నారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మాక్సిమం చాలా మంది అయితే స్కిప్ చేస్తున్నారు. సో పేరుకి మనకి 3-4 కెమెరాస్ ఉంటున్నాయి, కానీ యూజ్ అయ్యేది మాత్రం ఒకటే కెమెరా, ప్రైమరీ కెమెరా ఒకటే యూజ్ అయ్యేది అలాగుంది. సో ఇది కొద్దిగా మారితే బెటర్. అండ్ నెక్స్ట్ ఇంకా సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. 120 వాట్ ఛార్జర్ మీకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇది మీకు 5G ఫోన్ స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. అండ్ SD కార్డ్ ఎక్స్పాన్షన్ స్లాట్ కూడా ఉండదు. ఓన్లీ మీరు 2 సిమ్ కార్డ్స్ మాత్రమే వేసుకోగలరు, సపరేట్ మెమరీ కార్డ్ అయితే వేసుకోలేరు. ఇది ఈ ఫోన్ స్పెక్స్ అయితే. అండ్ ఇక ఈ ఫోన్ ప్రైస్ చూసామంటే ఇది మీకు 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. 8+128GB బేస్ వేరియంట్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 29,999, అంటే రూపాయి తక్కువ 30,000 రూపాయలు పెట్టారు. ఇంతకుముందు ప్రీవియస్గా iQoo Neo 6 8GB 128GB మోడల్ ఏ ప్రైస్లో అయితే ఉందో సేమ్ అదే ప్రైస్ iQoo Neo 7కి కూడా పెట్టారు. సో ఫ్యూచర్లో iQoo Neo 6 ప్రైస్ మేబీ తగ్గొచ్చు ఒక 2-3 వేలు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు టాప్ ఎండ్ మోడల్ 12+256GB ఉంటుంది. దీని ప్రైస్ వచ్చరికి 33,999 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ మీకు ఫస్ట్ సెల్లో HDFC బ్యాంక్ కార్డ్స్ మీద, SBI కార్డ్స్ మీద, ICICI కార్డ్స్ మీద 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. 1,500 రూపాయలు డిస్కౌంట్ కలుపుకొని బేస్ వేరియంట్ మీకు 28,500 రూపాయలకి అయితే వస్తుంది. సో 28,500 రూపీస్కి ఎవరికైతే గేమింగ్ ఓరియంటెడ్గా ఒక మంచి డిస్ప్లే తోటి ఎవరికైతే ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి iQoo Neo 7 అయితే మీకు మంచి చాయిస్ అయితే అవుతుంది. పర్ఫార్మెన్స్ మీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఆ ప్రైస్లో iQoo Neo 7 ప్రెసెంట్ అయితే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోడు వస్తుంది కాబట్టి నియర్లీ 25 మినిట్స్లోనే ఇది మీకు 0 to 100% అయితే ఛార్జ్ అవుతుంది. సో గేమింగ్, డిస్ప్లే అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అనుకున్న వాళ్ళు iQoo Neo 7 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బట్ కెమెరా కావాలి అనుకున్న వాళ్ళు అయితే iQoo Neo 7 డ్రాప్ అయితే మంచిది. ఎందుకంటే ప్రతిసారి నేను గమనిస్తూనే ఉంటాను, ఏ ఫోన్లో అయినా కానీ MediaTek ప్రాసెసర్ యూజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా కెమెరా డిపార్ట్మెంట్లో కొన్ని బగ్స్ అండ్ కొన్ని ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అదే సేమ్ ఆప్టిమైజేషన్ ఇష్యూ అయితే iQoo Neo 7లో కూడా రేజ్ అయింది. తీస్తున్న పిక్చర్స్ అయితే నేను చూసిన అన్బాక్సింగ్ వీడియోస్ ప్రకారం మరీ ఓవర్ షార్ప్గా అయితే వస్తున్నాయి. కెమెరా మరీ దరిద్రంగా ఉందని చెప్పట్లేదు, కొద్దిగా అటు ఇటుగా అయితే ఉంది. ఆ ప్రైస్లో దీనికంటే ఇంకా ఒకవేళ మీకు కెమెరా కోసమే డెడికేటెడ్గా ఫోన్ కావాలంటే ఇంకా బెటర్ కెమెరా ఫోన్స్ ఉన్నాయి, లైక్ Pixel 6a. సో ఒకవేళ మీ ప్రయారిటీస్లో కెమెరా అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ నాకు కెమెరా తోటి పని జరిగితే చాలు, ఈ మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ బాగుండాలి,
అన్ని డిపార్ట్మెంట్స్లో టిక్ చేసి కెమెరా కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు, నాకు కెమెరాతో కొద్దిగా పని అయితే చాలా అనుకుంటారా, సో అలాంటప్పుడు మీరు iQoo Neo 7 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఆ ప్రైస్కి ఖచ్చితంగా వర్తీ చాయిస్ అని చెప్పుకోవచ్చు. లేదు నాకు కెమెరానే మెయిన్ ప్రయారిటీ, కెమెరానే నాకు మెయిన్ థింగ్ అంటారా, అప్పుడు iQoo Neo 7 మీరు అవాయిడ్ చేసేసేయండి. iQoo Neo 7 కాదు, 30,000 రూపీస్లో ఇప్పటివరకు పర్ఫెక్ట్ కెమెరా ఫోన్ అయితే ప్రజెంట్ అయితే లేదు. సో అప్పుడప్పుడు ఆఫర్స్లో మీకు Pixel 6 వస్తుంది 29,000 రూపాయలకి, 27,000 రూపాయలకి అట్లా. అండ్ Pixel 6 మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ప్రయారిటీ కానీ కెమెరా అయితే, కెమెరా మీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే. ఒకవేళ Pixel 6 మీకు దొరకలేదు అనుకుంటే సెకండరీ చాయిస్ మీరు నథింగ్ ఫోన్ 1కి ఇవ్వచ్చు కెమెరా డిపార్ట్మెంట్లో. సో ఇవి ఈ ఫోన్కి ఉన్న మిగతా ఆల్టర్నేటివ్స్ అయితే. ఈ iQoo Neo 7 మెయిన్ డ్రాబ్యాక్ నన్నైతే కెమెరా అనే చెప్పాలి. iQoo Neo 7 అనే కాదు, ఆ ప్రైస్లో తెచ్చే ప్రతి ఫోన్లో కూడా ఖచ్చితంగా కెమెరా అయితే ఎంతో కొంత డౌన్ గ్రేడ్ అయితే చేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా పర్ఫెక్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. సో ఈ కాలంలో వచ్చే ఫోన్స్ అన్నీ కూడా అంతే ఉంటున్నాయి. పర్ఫార్మెన్స్ కావాలంటే కెమెరా ఉండదు, కెమెరా కావాలంటే పర్ఫార్మెన్స్ ఉండదు. ఎక్కడ కూడా మీకు సేమ్ థింగ్. కెమెరా కోసం మీరు Pixel 6 కానీ నథింగ్ ఫోన్ 1 కానీ తీసుకుంటే పర్ఫార్మెన్స్లో మీరు సాక్రిఫైస్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పర్ఫార్మెన్సే నాకు ఇంపార్టెంట్, పర్ఫార్మెన్సే నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే కెమెరా డిపార్ట్మెంట్లో డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ కాలంలో వచ్చే ఫోన్స్ అన్నీ కూడా అంతే ఉన్నాయి. పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఫోన్ అయితే ప్రజెంట్ అయితే దొరకట్లేదని చెప్పాలి. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. కెమెరా ఒకటే తప్పించి మిగతా అన్నీ కూడా 100% ఈ ఫోన్ అయితే ఆ ప్రైస్లో జస్టిస్ అయితే చేస్తుంది. ఖచ్చితంగా చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు, కంప్లీట్ వర్త్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.